పచ్చడి తయారు చేసే విధానం. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా తినడానికి తప్పకుండా ఇష్టపడతారు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గోంగూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి 15, పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ముందుగా పల్లీలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో 2 మిర్చి వేసుకొని వేగించుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు, వెల్లుల్లి, ఇంగువ వేసుకొని బాగా మిక్సీ పట్టించాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న గోంగూర వేసి మరోసారి మిక్సీ పట్టించాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా అందులో పోపు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనకి రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.